హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఉండే పళ్ళ చెట్లు మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ కమలాలు ఇది అంటారు కదా నాటు కమల. ఇది చాలా టేస్ట్ ఉంటాయి. ఇదండి, ఇది వచ్చి నిమ్మ చెట్టు అన్నమాట. పూత వేస్తుంది. ఇది వేసి 5 years అయింది. ఇప్పుడు పూత వేసింది. ఇది నిమ్మ. ఇది వచ్చి హైబ్రిడ్ కమల. ఇది హైబ్రిడ్ కమల. ఇవ్వచ్చు చూడండి, గుత్తులు ఉన్నాయి. హైబ్రిడ్ కమల. ఇందాక చూపించింది నాటు కమల. ఇది వచ్చి హైబ్రిడ్ కమల. గుత్తులు ఉన్నాయి. ఫ్రూట్స్ మన ఇంట్లో ఎక్కువ ఉంటాయి. మన ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. అంత కమల ఫ్రెండ్స్. ఇవి స్టార్ ఫ్రూట్స్. మన ఇంట్లో చాలా ఎక్కువ. ఈ చెట్టు చాలా ఎప్పుడు ఆకుల కంటే ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. అసలు చాలా బాగుంటుంది. సి విటమిన్ ఏదో అంటారు, బట్ బాగుంటాయి ఫ్రెండ్స్. ఏంటో తెలుసు కదా, బుజ్జు వంకాయలు బుల్లివి. రోజుకి 2-3 kgs కాస్తాయి. ఇక్కడ బంధువులు ఎవరో ఒకరు వచ్చి తీసుకొని పోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది నేరేడు చెట్టు. మన ఇంట్లో ఇది ఫస్ట్ కాపు. చాలా తక్కువ ఆడొగ్గల వేసింది. చాలా కాస్తుంది. అది పైన అంతా ఉన్నాయి ఎక్కడెక్కడో, కానీ ఫస్ట్ కాపు. ఎర్రగా ఉన్నాయి, బాగున్నాయి. నానేసారు. ఒక 3 years అయింది. చెట్టు మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కాపు ఇది. సెకండ్ కాపు చాలా బాగా వస్తుందంట. పళ్ళు అస్సలు ఇంట్లో ఏం వేసినామో, ఎలా వేసినామో కానీ, ఏ టైంలో స్టార్ట్ చేసినామో కానీ, అస్సలు ఫ్రూట్స్ ఎప్పుడు అసలు ఉంటాయి. ఒక్కొక్కటి 2-3. ఇది అసలు సీజన్ అనేది ఉండదు, ఎప్పుడూ ఉంటాయి. అసలు ఈ కాలంలో రేగి పళ్ళు కాస్తాయా చెప్పండి? రేగిపళ్ళు, అడవి రేగిపళ్ళు ఎప్పుడు 2-3 సీజన్లు కాస్తానే ఉంటాయి. మొత్తం రేగిపళ్ళు ఉంటాయి. మొత్తం ఫ్రూట్స్, రేగిపళ్ళు. చూసారా మల్లె మొగ్గలు అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇదంతా పైన మొత్తం మల్లె మొగ్గలు చాలా బాగుంటాయి. చాలా గుండు మల్లె ఏదో చాలా పెద్ద సైజు వస్తాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు పేరు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మై ఫేవరెట్ ట్రీ. అస్సలు నీడ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మా నాన్న వేశారు. ఇక్కడ ఇదంతా మేము రచ్చ కట్టియాలనుకుంటాం. ఇదంతా క్లీన్ చేయించి ఇక్కడ రచ్చ కట్టించేసి ఒక తొట్టిలాగా కట్టించి పశువులకి పక్షులకి తొట్టిలాగా కట్టించి కుళాయి ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటా ఉన్నాం. ఫేవరెట్ ట్రీ. అసలు నీడ ఎంత బాగుంటుందంటే ఈ పల్లెలలో ఇవే నీడ ఉంటాయి. మళ్ళీ కోతులు కూడా అలానే ఉంటాయి. బట్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా.